రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు ప్రయోజనం కంటే వెన్నుపోటు ఎక్కువగా దక్కిందని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ వైఎస్ఆర్ సెంటర్ నుంచి ప్రారంభమై గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలలో ఒకటి కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. సూపర్ 6 హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. అలాగే మెగా డిఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను ఆశలు పెట్టించి చివరకు అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, పేదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతటా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తయిన వేళ ఏదైతే ఉందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నడుస్తూ ఉంది. ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో గిద్దలూరు నియోజకవర్గంలో నలుమూలల నుంచి అర్ధవీడు, ఖమ్మం, బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, గిద్దలూరు నగర పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అందరము కలిసి వేలాది సంఖ్యలో ఈరోజు ర్యాలీ నిర్వహించి ఉన్నాం. ఈ ర్యాలీకి ఏదైతే ఈ నిరసన ర్యాలీకి కారణం ఒకటే, రెండేళ్లు పూర్తయింది. ఈ పూర్తిగా ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. 2 ఏళ్లు పూర్తయింది, ఎన్నో అరాచకాలు. 2 ఏళ్లు పూర్తయింది, మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 2 ఏళ్లు పూర్తయింది, ఎన్నో అరాచకాలు, హత్యలు, అన్ని విధాలుగా కేసులు. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మోసం చేసి ప్రభుత్వం చేజిక్కించుకున్నారు. కానీ ఈ రోజుకి ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు. 5 సంవత్సరాల ముందు జగనన్న 2019లో గెలిస్తే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, మా మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒక భగవద్గీతల, ఖురాన్లా, బైబిల్లా భావించి 99% హామీలన్నీ నెరవేర్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. మరొక్కసారి ఈ ర్యాలీ ప్రతి ఒక్కరూ భాగమయ్యారు. 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో అన్ని విధాలుగా ప్రజల మంచి కోసము, ప్రజలకు న్యాయం చేయండి అని బతిమలాడుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి అందరూ గుర్తుంచుకోండి, ఈరోజు దాదాపు 6 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినాము. 2.5 లక్షల పైన ఉద్యోగాలు, అన్ని విధాలుగా పర్మనెంట్ ఉద్యోగాలు జగనన్న హయాంలో జరిగాయి. ఏ ఒక్క మోసం జరిగింది లేదు. డిఎస్సి కేవలం 16,000 మాత్రమే ఇచ్చారు. ఆ 16,000లో మొత్తం మోసం. మరొక్కసారి ఈ 2 సంవత్సరాల కూటమి పాలన ఏదైతే ఉందో పూర్తిగా దగ, మోసం, అన్ని విధాలుగా ప్రజలకు మోసం జరిగిన ఈ వేళ ప్రతి ఒక్కరు నిరసన ర్యాలీలో భాగమైన గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ